మన ఆలోచనలు అయితే కాదు, అది దేవుని ఆలోచన నీ మీద ఉన్నది కనుకనే నేను నియమించాడు దేవుడు. ఈ ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. నీవు పరిచర్య చేస్తున్నావంటే నీవు లేస్తే లేచింది పరిచర్య కాదు, దేవుడు నియమిస్తేనే. పొరబడుతున్నారేమో, ఇది గమనించండి. పరిచర్య అంటే మనం చేసేది పరిచర్య కాదు, దేవుని చేత నియమించబడిందే పరిచర్య అవుతుంది, దేవుని చేత ఏర్పరచబడిందే పరిచర్య అవుతుంది. ఈ పరిచర్య కొరకు నమ్మకంగా నియమించబడిన వారు దేవుని యొక్క సంఘమనే శరీరమునకు క్షేమాన్ని కలుగజేసేవారై ఉంటారు. ఇది చేయకపోయినా పర్వాలేదు, మన జీవితాల్లో మనము మన రీతిలో ఉండి దేవుని స్తుతిస్తే చాలా. పరిచర్య చేయువారు మన మాటలు కొద్దిగా ఉండాలి, మన మాటలు పవిత్రంగా ఉండాలి, మన మాటలు మృదువుగా ఉండాలి. ఏది అడిగాడో అది మాత్రమే మనం చెప్పాలి, అంతకు మించి వేరొకటి రావటానికి వీలు లేదు. అలాగైతే మనం ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు. ఈ సంగతుల విషయాల్లో ఎవరు వ్యతిరేకమైన సంఘానికి దేవునికి వ్యతిరేకమైన వాడు